భూమి వాళ్ళ నాన్న ఎంతో ప్రెషర్ చేస్తేనే వెళ్ళింది. అలాంటిది మళ్ళీ ఎందుకు సడన్ గా తిరిగొచ్చింది? ఏ ఆడదైనా ఇంత వైలెంట్ డెసిషన్ తీసుకుంటుందా? భూమికి తన నాన్న అన్న పుట్టిల్లన్న పంచ ప్రాణాలు. అలాంటిది పుట్టింటిని దూరం చేసుకుంటుందా? చెప్తా. మావి గారు, మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి అలెక్య అది? భూమి తన పుట్టింటికి వెళ్ళింది, కాని మళ్ళీ తిరిగొచ్చింది. తను వచ్చిన తర్వాత భూమి వాళ్ళ నాన్నగారు కూడా అసలు మా బిడ్డ ఎందుకొచ్చింది ఏంటి అని కూడా ఫోన్ చేసి కూడా అడగలేదు. మరి అలా ఎందుకొచ్చేసుంటుంది? అది మనకెందుకమ్మా? అది వాళ్ళిద్దరి విషయం. ఈ విషయంలో మనం మాత్రం ఏం చేయగలం? చేయకుండా ఎలా ఉంటామండి? ఇది ఒక ఇల్లు. ఈ ఇంట్లో ఎవరు తప్పు చేసినా అందరూ చేసినట్టే. ఎవరు మంచి చేసినా అందరికీ ఆ గౌరవం దక్కుతుంది కదా. కానీ నాకెందుకో మాధవే భూమిని ఏదైనా బ్లాక్మెయిల్ చేశాడేమో అనిపిస్తోంది. మాధవ్ భూమిని బ్లాక్మెయిల్ చేయడం ఏంటమ్మా? ఏముంది మావయ్య గారు, నువ్వు మర్యాదగా ఆ బిడ్డను యాక్సెప్ట్ చేయకపోతే వాళ్ళమ్మని కూడా తీసుకొచ్చి ఇంట్లో పెడతాను అని అన్నాడేమో. లేదంటే మొత్తానికి నిన్ను వదిలేస్తాను అన్నాడేమో. లేదంటే నేనే ఏదైనా చేసుకుంటాను అని మాధవేమైనా బెదిరించాడేమో. అలా ఏదైనా బెదిరించి తనని ఇంటికి తీసుకొచ్చాడేమో. అలేఖ్య, అయ్యిందా అలేఖ్య నీ ఇన్వెస్టిగేషన్? మహా డిటెక్టివ్స్ కూడా ఇంత ఇన్వెస్టిగేషన్ చెయ్యలేరు. మాధవ్ బెదిరించినంత మాత్రాన లొంగిపోయే క్యారెక్టర్ భూమిది కాదు. అలా అని మాధవ్ తప్పు చేసినా సరే నువ్వు ఆ తప్పుని భరించాలి అని చెప్పే క్యారెక్టర్ నా తమ్ముడిది కాదు. ఒక సంఘటన జరిగింది కదా అని పాతికేళ్లుగా ఉన్న వాళ్ళ వ్యక్తిత్వాన్ని మార్చేసి నీ ఇష్టం వచ్చినట్టుగా ఆలోచించుకుని నీ అభిప్రాయాన్ని అందరి ముందు రుద్దాలి అనుకోవడం చాలా తప్పలేఖ్య. సరే అండి, తప్పే. కానీ ఏదో ఒక ఆలోచన ఎక్కడో ఒక దగ్గర నుండి మొదలవ్వాలి కదా. అలా మొదలవ్వకపోతే దీనికి అంతం అనేది ఉండదు కదా. అందుకే మొదలు పెట్టాను. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా లేరు. నాకు తెలిసి ఇప్పుడు రెండే ఆప్షన్లు. భూమి గుడికైనా వెళ్ళుండాలి, లేదా ఆ పాప తల్లింటికైనా వెళ్ళుండాలి. ఎక్కడికి వెళ్లారో నేనిప్పుడే తేలుస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? ముందు వాళ్ళిద్దరి విషయంలో ఏదైనా జోక్యం చేసుకోవాలి అనే అధికారం అమ్మా నాన్నకి ఉంది. ఆ తర్వాత నాకు రాఘవ్కి ఉంది. రాఘవ్ని నువ్వు సంప్రదించకుండా నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మరి అప్పటి వరకు ఆగితే వాళ్ళ తిమ్మిని బమ్మిని చేసి వాళ్ళకి ఎలా కావాలంటే అలా జరిగిన కథని నడిపించుకుంటారు. చూడు, కథ నడిపిస్తూ కూర్చుంటే చూడ్డానికి ఇక్కడ ప్రేక్షకులెవరూ లేరు. ఇప్పుడే నేను రాఘవ్కి ఫోన్ చేస్తాను. చెప్పక్క. అర్జెంటుగా నీతో మాట్లాడాలి రాఘవ. ఏమైందక్క? ఇక్కడ అలేఖ్య నానా రభస చేస్తుంది. తను రోజు రోజుకి మాధవ్ భూమి మీద అవి ఇవి చెప్పి అమ్మా నాన్నల మనసుని పాడు చేస్తుంది. నేనేం చేశానది? నువ్వు ఆగు. మాధవ భూమినేదో బెదిరించి ఈ ఇంటికి తీసుకొచ్చాడు అని చెప్తుంది. లేదా ఎవరో బిడ్డను తీసుకునొచ్చి పెంచుతున్నారు అంటుంది. నేను వెళ్లి వాళ్లతో మాట్లాడతాను అంటుంది. తను వెళ్లి వాళ్లతో గనక మాట్లాడితే లేనిపోని గొడవలవుతాయి. నువ్వే వాళ్లతో మాట్లాడు. నేనెందుకక్క? పెద్దదానివి నువ్వున్నావుగా, నువ్వు మాట్లాడొచ్చుగా. అయినా అది వాళ్ళిద్దరి పర్సనల్ ఇష్యూ. మనం జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఇంట్లో లేరు రాఘవ. ఎక్కడికి వెళ్ళారు? భూమి గుడికి వెళ్ళుంటుంది. ఉదయం పూల సజ్జ రెడీ చేసుకుంటూ ఉంటే చూశాను. సరే అక్క, నాకు తెలుసు వాళ్ళు ఏ టెంపుల్కి వెళ్ళుంటారు. నేను వెళ్ళి మాట్లాడతాను. ఈ లోపు దయచేసి అలైక్యని ఆవేశం తగ్గించుకుని ఉండమని చెప్పు. నేను వచ్చిన తర్వాత ఏ క్లారిటీ ఇవ్వాలో ఆ క్లారిటీ ఇస్తాను. ఉంటాను. నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, లోపలికి వెళ్ళు.
కూర్చోండి. కూర్చో. మీరు కూర్చోండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. పర్లేదు. పర్లేదండి. భూమి, తనే కృష్ణ వాళ్ళ అమ్మ సుహాసిని. ఓ, నేను మిమ్మల్ని ఏమని పిలవాలో నాకు అర్థం కావడం లేదు. కానీ సాటి ఆడదానిలాగా, ఒక స్నేహితురాల్లాగా మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తాను, సరేనా? నువ్వెలా పిలిచినా పలుకుతాను భూమి. నాకెలాంటి అభ్యంతరం లేదు. భూమి, నువ్వు మనసులో ఎన్నో ప్రశ్నలు పెట్టుకుని ఇక్కడికొచ్చావని నాకు తెలుసు. అడిగితే నేనేమనుకుంటానోనని నువ్వు నీ మనసులో ఏ ప్రశ్నల్ని దాచుకోకు. అన్ని ప్రశ్నల్ని అడిగే, నేను అన్నిటికీ సమాధానం చెప్తాను, సరేనా? నేను మీ గురించి, మీ గతం గురించి, ఇప్పుడు మీరున్న పరిస్థితుల గురించి, వీటన్నిటికీ మాధవ్కి ఉన్న సంబంధం గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలి. నిజానికి మీ పర్సనల్ విషయాలు అడగడం, తెలుసుకోవడం కరెక్ట్ కాదు. కానీ మీరు చెప్పే సమాధానాలతో నా భర్త జీవితం, నా జీవితం, నా కుటుంబ జీవితం, నా పుట్టినిల్లు, నా మెట్టినిల్లు ఇవన్నీ ఆధారపడున్నాయి. అసలు మీరెవరు? నా పేరు సుహాసిని. నేనొక కోటేశ్వరుడి కూతురునని చెప్పడం కంటే, మనుషుల మనసు కంటే డబ్బులకు విలువనిచ్చే ఒక తండ్రి కూతురునని చెప్పడానికి నేనేమాత్రం మొహమాటపడను, వెనకాడను.